శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి సందర్భంగా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంటనాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత జంటనాగుల విగ్రహాలను శుభ్రంగా నీటితో కడిగి పసుపు కుంకుమలు అలంకరించి జంటనాగుల విగ్రహాలకి పత్తితో తయారు చేయబడిన ఒక వస్త్రాన్ని అలంకరించాలి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానివల్ల సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ముందుగా పుట్ట దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పుట్టకి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. పుట్ట దగ్గర కొద్దిగా బియ్యం పిండి చల్లాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ పుట్ట మీద చల్లి పుట్టలో కొద్దిగా పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నివేదనగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత పుట్టమన్ను కొద్దిగా ధరించి గృహానికి రావాలి. ఇలా శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా పుట్టలను పూజించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రధానంగా జాతకంలో రాహుగ్రహ దోషాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రావణ నాగ చతుర్థి రోజు గృహంలో నాగ పడిగకు అభిషేకం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన ఒక నాగ పడిగను పూజా మందిరంలో ఉంచి ఆ నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేయటం, శుద్ధోదకంతో అభిషేకం చేయటం, ఆ తర్వాత గంధం బొట్లు, పసుపు కుంకుమ అలంకరించి రకరకాలైన సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం నాగరాజాయ నమః అని స్మరించుకోవటం ద్వారా సంపూర్ణంగా సర్పదేవతల అనుగ్రహానికి పాత్రులై సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కుజదోషం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా నాగ చతుర్థి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.